జీవపు మాటలు సజీవపు మాటలు నీ బ్రతుకును మార్చి దేవుని మాటలు. మీ మధ్యలో ఉండడం చాలా సంతోషం. ప్రార్థనకు దేవుడు జవాబిస్తాడు. మనం ప్రార్థన చేస్తాము, దేవుడు జవాబిస్తాడు. మీరు ప్రార్థన చేయనప్పుడు మీరు అడుగు వాటినెల్లా పొంది ఉన్నామని నమ్మాలి. దేవుడు నమ్మదగిన దేవుడు. దేవునికి స్తోత్రం. దెబోరా ఎంత ధైర్యవంతురాలు. దెబోరా స్త్రీలందరికీ ఒక మాదిరిగా ఉంది. దేవుని దర్శనం పొందుకొని దేవుని స్వరానికి విధేయత చూపుతూ తన ప్రజల రక్షణార్థము లేచింది దెబోరా. ఆమె యుద్ధము చేసింది, ప్రజలకు జయము కల్పించింది, శత్రు బానిసత్వం నుండి విడుదల తన ప్రజలు పొందుకున్నట్లు మనం న్యాయాధిపతుల గ్రంథం 4వ అధ్యాయం 5వ వచనంలో చూస్తున్నాం. నీకు ఆటంకాలు అడ్డులు ఎన్నొచ్చినా నేను పిలిచిన దేవుడు నీకు తోడుగా ఉన్నాడని విశ్వాసంతో ధైర్యంతో నువ్వు సాగిపోవాలి. నీవు దేవుడు నీ సహాయకుడని, నీ కాపరి అని, నువ్వు పగవాని బాణములకు ఏది కూడా భయపడకుండా, మరి 10,000 మంది నీ మీదకి దండెత్తి వచ్చినా నీ దేవుడు నీ పక్షమంది ఉంటే నీకు విరోధి ఎవడని నీవు తెలుసుకోవాలని. అందరు సంతోషంగా ఉన్నారా? ఇది చప్పట్లు కొట్టి దేవుని స్తుతిద్దాం. హల్లెలూయా, హల్లెలూయా, స్తోత్రం. దేవుని వాక్యం చేత మీరందరూ కూడా దీవింపబడినారు. మరి దెబోరా గురించి దేవుని వాక్యంలో ఒక స్త్రీ ఎంత ధైర్యంగా, ఎంత సాహసవంతంగా దేవుని ప్రణాళిక నెరవేర్చింది మనకు అర్థమవుతుంది. మరి ఈరోజు దెబోరా గురించి కాకుండా యేసు స్త్రీలను ప్రేమిస్తున్నాడు అనే ఒక సందేశాన్ని మీరు వినబోతున్నారు. దెబోరా గురించి మీరు వాక్యం విన్న తర్వాత మీరు తీసుకున్న తీర్మానాలు మరి ఎలాగున్నాయి? దేవుడు మిమ్మల్ని ఎంతో దీవించినారు. ఒక స్త్రీగా దేవుని రూపంలో సృజింపబడిన దానివి. మరి దేవుడిచ్చిన ఆశీర్వాదాలన్నిటికీ వారసురాలు. దేవుడు నీతో పలికిన మాటలన్నీ కూడా నెరవేరుస్తున్నావా? దేవుడిచ్చిన ఆశీర్వాదాలన్నీ కూడా దక్కించుకొని మరి ఫలభరితమైన జీవితం జీవిస్తున్నావా? యేసు కొరకు సాక్ష్యం వహిస్తున్నావా? నీ సత్యము, నీకు తెలిసిన ప్రభువును గురించిన సత్యాలు ఇతరులకు వివరిస్తున్నావా? దెబోరా ఏ విధంగా తన ప్రజలను రక్షించుకుందో అలాగే నశించున్న ఆత్మల గురించిన భారము నువ్వు కలిగి ఉన్నావా అని ఈరోజు పరిశుద్ధాత్ముడు ప్రశ్నిస్తూ ఉన్నాడు. నీ ఆశీర్వాదాలను గుర్తించాలి. దేవుడు మనకిచ్చిన దీవెనలన్నిటికీ కూడా మనం జవాబుదారులమే. అనేకులకు దీవెనకరంగా ఉండడానికి దేవుడు మనల్ని ఆశీర్వదిస్తూ ఉంటాడు. కాబట్టి ఈరోజు ప్రభు మాట్లాడుతున్నాడు. నీకు అనేకమైన దీవెనలు దేవుడు అనుగ్రహించినాడు, అనేకమైన తలాంతులు ఇచ్చినాడు, మంచి ఆరోగ్యం ఇచ్చినాడు, మంచి సామర్థ్యం ఇచ్చినాడు, మంచి శక్తిని ఇచ్చినాడు, పరిశుద్ధాత్మ బలాన్ని ఇచ్చినాడు. ఇవన్నీ కూడా మరి దేవుని సేవలో వాడబడుతుందా అని ప్రశ్నించుకోవాలి. మనకు పిరికితనం గల ఆత్మను దేవుడు ఇవ్వలేదు. ప్రేమయు శక్తియు ఇంద్రియ నిగ్రహం గల ఆత్మనే ఇచ్చినాడు. కాబట్టి దేవుడు మన జీవితం గురించిన ఉద్దేశం బయలుపరిచినప్పుడు దానికి ముందడుగు వేయడానికి ఎప్పుడు కూడా మరి అధైర్యంగా ఉండకూడదు. గొప్ప దేవుడు నీకు తోడున్నాడని విశ్వాసం ఉండాలి. మంచి అంశాన్ని ఎందుకున్నారు దెబోరా గురించి. 15 మంది న్యాయాధిపతులలో ఆమె ఒకటి. 15 మేల్ జడ్జెస్ అండ్ షీ వాజ్ ద ఓన్లీ ఉమెన్ జడ్జ్. అది ధర్మశాస్త్ర యుగం. స్త్రీలు మాట్లాడకూడదు, బహిరంగంగా స్త్రీలతో మాట్లాడకూడదు, ముట్టకూడదు. అలాంటి కట్టుదిట్టాలున్న దినాల్లో ఒక స్త్రీ దేవుని కొరకు నిలబడిందండి. చప్పట్లు కొట్టి దేవుని స్తుతించండి. హల్లెలూయా. ఆమె లేచింది, దెబోరా లేచింది, ప్రజలకు న్యాయం తీరుస్తుంది.
సరళ వృక్షం కింద కూర్చొని ఆమె ఇశ్రాయేలు ప్రజలందరికీ, పురుషులకు స్త్రీలకు కూడా దేవుని వాక్కులు బోధిస్తూ ఉంది, న్యాయం తీరుస్తుంది. వారంతా వారి సమస్యలతో వచ్చినప్పుడు ఆ సమస్యలకు పరిష్కారం చేస్తుంది స్త్రీ. ఆ స్త్రీకి ఉన్న సామర్థ్యం ఇంతంత కాదు. ఆమె ఒక అవివాహిత కాదు. చాలామంది అనుకుంటారు పెళ్ళైతే సేవ చేయరాదని. మరి దెబోరా, షీఈస్ నాట్ ఎ స్పిన్స్టర్, అవివాహిత కాదు. ఆమెకు లప్పిదోతు అనే భర్త ఉన్నాడు. నేను ఒక పుస్తకంలో చదివాను, ఆమె 5 పిల్లల తల్లి అని, పెద్ద కుటుంబం అని. ఆమె కుటుంబ బాధ్యతలన్నీ కూడా సామర్థ్యంగా నిర్వహిస్తూ, మరి ఆమె ఒక స్త్రీగా ఉండి కూడా అంత గొప్ప పదవి, ఒక న్యాయాధిపతిని, ఒక ఉమెన్ జడ్జ్. అది కాకుండా ఆమె ఒక ప్రవక్తిని, ఆమె ఒక గాయకురాలు, ఇశ్రాయేలుకు తల్లి అనే పేరండి. చప్పట్లు కొట్టి దేవుని స్తుతిద్దాం. హల్లెలూయా. షీ బికేమ్ ద మదర్ ఆఫ్ ఇజ్రాయెల్. అంటే ఇంతగా మరి ఇది ఆధునిక యుగంలో పుట్టలేదు దెబోరా. పాత నిబంధన కాలంలో, ధర్మశాస్త్ర యుగంలో ఒక స్త్రీ అంతగా దేవుని పని చేస్తే 20 సంవత్సరాల నుండి తన దేశము యాబీను రాజు, మరి సిసేరా వారి చేతి కింద బానిసత్వము, దాసత్వము, కీడు, ఉపద్రవం పొందుతున్న ప్రజలను ఆమె ఉద్ధరించింది, విడిపించింది. బారాక్తో యుద్ధానికి వెళుతుంది, ఆ యుద్ధంలో గెలుపు పొందుతుంది. దెబోరా కాలంలో 40 సంవత్సరాలు ఇశ్రాయేలు దేశము నెమ్మదిగా ఉండిందని వాక్యంలో ఉంది. దేవుని స్తోత్రం. చప్పట్లు కొట్టి దేవుని స్తుతిద్దాం. దెబోరా పాట పాడుతుంది, దేవుని ప్రేమించువారు బలముతో ఉదయించు సూర్యుని వలె ఉంటారని. అవును, దెబోరాను దేవుడు వాడుకున్నారు. దెబోరా గురించి ఎన్నో సత్యాలు మీరు భక్తుల ద్వారా విన్నారు ఈ రోజుల్లో. కానీ మీ నిర్ణయం ఏంటి? ఇంకా మీరు భయపడుతున్నారా? దేవుని కొరకు నిలబడడానికి మీరు ఇంకా మరి పిరికితనం కలిగి ఉన్నారా? నీకు దేవుడు ఇచ్చిన ఆశీర్వాదాన్ని నువ్వు వాడుకోవాలి. దేవునికి ఇచ్చిన ఆరోగ్యాన్ని దేవుని కొరకు వాడుకోవాలి. దేవుడిచ్చిన తలాంతులను దేవుని కొరకు వాడుకోవాలి. దేవునికి ఇచ్చిన సామర్థ్యాన్ని దేవుని కొరకు వాడుకోవాలి. మరి దేవుని మీద స్త్రీ ఆధారపడాలి. ఒక మాటలో చెప్పాలంటే దేవుని ఆశ్రయించిన స్త్రీయే ఆమె కుటుంబాన్నన్నా చక్కబెట్టుకుంటుంది. దేవుడు తనకిచ్చిన మరి సేవను, దర్శనాన్ని కూడా ఆమె మరి కొనసాగిస్తుందని చెప్పగలం. దేవుని ఆశ్రయించే స్త్రీల వలె మనం ఉండాలి. మనకున్న దీవెనలన్నీ కూడా, మనకున్న శక్తి సామర్థ్యాలన్నీ కూడా దేవుని యొద్ద నుండే మనకు రావాలి. ఆయనకు వేరుగా ఉండి మనం ఫలించలేము కాబట్టి, ఆయన లేకుండా ఏది కలగలేదు కాబట్టి దేవుని మీద ఆశ్రయము కలిగి ఉండాలి. మరి ఒక స్త్రీగా నీకు ఒక ప్రాముఖ్యమైన పాత్ర ఈ లోకంలో ఉన్నదని గ్రహించాలి. యూ షుడ్ బి వెరీ హ్యాపీ దట్ యు ఆర్ బోర్న్ యాజ్ అ ఉమన్. యూదులంట ఒక స్త్రీగా నేను పుట్టినందుకు స్తోత్రం అంటారట. నేను కుక్కగా పుట్టినందుకు స్తోత్రం, నేను అన్యునిగా పుట్టినందుకు స్తోత్రం, నేను ఒక బానిసగా పుట్టినందుకు స్తోత్రం అని ఉదయం లేచి స్తుతిస్తారట. మనమందరం స్త్రీగా పుట్టినందుకే స్తోత్రం అని చెప్పాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవుడు అంట ఏదైనా ఒక గొప్ప పని చేయడానికి ఆరంభించినప్పుడు ఒక స్త్రీని ఎన్నుకుంటాడట. గాడ్ విల్ చూస్ ఎ ఉమన్ వెన్ యూ వాంట్స్ టు డూ సంథింగ్ వెరీ వెరీ వండర్ఫుల్. లోకానికి రక్షకుడు రావాలంటే మరియని ఎన్నుకున్నాడు కదా. చాలామంది అంటారు లోకానికి పాపం స్త్రీ ద్వారా వచ్చింది. నేనంటాను లోకానికి రక్షకుడు స్త్రీ ద్వారా వచ్చినాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. లోకానికి రక్షకుడు వచ్చినాడు స్త్రీ ద్వారా. మరి లేఖనాల్లో చూసినప్పుడు స్త్రీల పాత్ర ఉంది. పాత నిబంధనలో, కృత నిబంధనలో స్త్రీలు దేవుని కొరకు ఘన విజయాలు సాధించినట్టు మనం వాక్యంలో చూస్తున్నాం. కాబట్టి దేవుని వాక్యం ఇన్ని రోజులు విన్నావు, నీ స్థానాన్ని నువ్వు మర్చిపోకూడదు, నీ ప్రణాళికను నువ్వు మర్చిపోకూడదు, నీ శక్తిని నీవు ప్రక్కన పెట్టకూడదు, నీ బాధ్యతలను నువ్వు గుర్తించుకోవాలి. ప్రభు కొరకు వెలగాలి. దేవుని ఉద్దేశాలని జీవితంలో సఫలపరచుకోవాలి. దేవునికి స్తోత్రం. దేవుని సేవ చేయడానికి ఏ సాకులు చెప్పకూడదు. దేవుడు అన్ని నీ కొరకు అనుకూలపరుస్తాడు. అందుకే ఈ పాట నేర్పించినాను, నేను సాగిపోతాను, నేను ఆగిపోను. చూడండి, పరిశుద్ధాత్మను దేవుడు ఏ లింగ భేదం లేకుండా అందరి మీద ఏకరీతిగా కుమ్మరించినాడు కదా. అపోస్తల కార్యం 1:14 మేడగదిలో ఆ 120 మందితో స్త్రీలు ఉన్నారు. యేసు తల్లి అయిన మరియ ఉన్నది. పరిశుద్ధాత్మను పొందుకున్నారు. అంటే పరిశుద్ధాత్మకు ఏ పక్షపాతము లేదు. నువ్వు పరిశుద్ధాత్మతో నింపబడినప్పుడు
దేవుని కార్యాలు చేయడానికి దేవుడు నీకు శక్తిని ఇస్తాడు. రక్షణకు ఏ లింగ భేదం లేదు. రక్షణకు ఏమైనా స్త్రీ పురుషుడని భేదం ఉందా? విమోచనకు స్త్రీ పురుషుడని భేదం ఉందా? పరిశుద్ధాత్మకు స్త్రీ పురుషుడని భేదం ఉందా? యేసు కార్చిన రక్తానికి ఏదైనా పక్షపాతం ఉందా? పురుషుని ఏ విధంగా యేసు తన రక్తం ఇచ్చి సంపాదించుకున్నాడు, అదే మూల్యము చెల్లించి స్త్రీనైనా నిన్ను కూడా ఆయన రక్షించుకున్నాడు కదా. చప్పట్లు కొట్టి దేవుని స్తుతిద్దాం. హల్లెలూయా. పరిశుద్ధ గ్రంథంలో వాగ్దానాలన్నీ కూడా సమంగానే ఉన్నాయి. ఏ వాగ్దానం కూడా పురుషులకు మాత్రమే అని బ్రాకెట్లో లేదు. పరిశుద్ధాత్మ మీ మీదకి వచ్చినప్పుడు మీరు శక్తి పొందుకుంటారు. మీరు మరి యూదయ, యెరూషలేము, సమరయ, భూదిగంతముల వరకు మీరు సాక్షులై ఉంటారని వాగ్దానం మనం చూస్తున్నాం. కాబట్టి దేవుడు మనకిచ్చిన శక్తిని, దేవుడు మనకిచ్చిన ఆరోగ్యాన్ని, దేవుడు మనకిచ్చిన తలాంతులను, దేవుడు మనకిచ్చిన సామర్థ్యాన్ని, దేవుడు మనకిచ్చిన ఆత్మను, వీటన్నిటిని కూడగట్టుకొని దెబోరా వల్లే ప్రకాశించాలి. హల్లెలూయా. దెబోరా లాంటి ధైర్యం కావాలి. దేవునికి స్తోత్రం. నేను ఈరోజు యేసు స్త్రీలను ప్రేమించినాడని ఆ వాక్యము మీకు జ్ఞాపకం చేయడానికి ప్రేరేపింపబడిన. జీసస్ లవ్డ్ విమెన్. నేను సువార్తల్లో చూసినప్పుడు ఎక్కడ చూసినా యేసు ప్రభు స్త్రీలను చాలా గౌరవించినట్టు, వారిని చాలా మర్యాదగా ప్రేమతో ఆదరించినట్లు, వారి పాపములు కడిగివేసినట్లు, అనారోగ్యతలు వచ్చినప్పుడు యేసు వారిని ముట్టినాడు, వారిని బాగు చేసినాడు, ప్రేమతో మాట్లాడినాడు. ఏ స్త్రీని కూడా యేసు ప్రభు కించపరచలేదు. Jesus did not demean any woman. He always treated women with dignity and honor. He respected women. ఆధునిక లోకంలో నిన్నెవరైనా ఒక స్త్రీగా ఉన్నందుకు కించపరిస్తే వెంటనే యేసు ప్రభువును గుర్తు చేసుకోవాలి. యేసు ప్రభువు నిన్ను అమితంగా ప్రేమిస్తున్నాడనే వార్త చెప్పడానికి, ఆ శుభవార్త చెప్పడానికి నేను వచ్చినాను. దేవునికి స్తోత్రం. I just came to tell you the good news that Jesus loves you. యేసు నిన్ను ప్రేమిస్తున్నాడు. దేవుడు నిన్ను ప్రేమిస్తున్నాడు. ఏ పక్షపాతం లేని దేవుడు. నిన్ను అబల అని లోకం అంటుంది, కానీ నువ్వు క్రీస్తులో సబలమని మర్చిపోకూడదు. దేవునికి స్తోత్రం. నువ్వు సబలమే. నన్ను బలపరచువాని యందు నేను సమస్తము చేయగలను. హల్లెలూయా. మరి పై రూపానికి ఒక బలహీన ఘటంగా నువ్వు కనబడినా, నీలో ఉన్న పరిశుద్ధాత్ముని శక్తికి పరిమితులు లేవు. యు హ్యావ్ ఎ గాడ్ హూ ఇస్ లిమిట్లెస్. అవధులు లేని దేవుని కలిగి ఉన్నావని, పరిమితులు లేని విధంగా నిన్ను దేవుడు వాడుకుంటాడని, ఒక పరిమితులు లేని స్త్రీగా పరిశుద్ధాత్మతో నింపి నిన్ను వాడుకుంటాడని చెప్పడానికే నేను వచ్చినాను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. స్త్రీలు అని మరి చాలామంది ఇలాగ అంటారు కదా, స్త్రీలు ఆ పని చేయొద్దు, స్త్రీలు ఈ పని చేయకూడదని. నేను దానికి నమ్మను. తప్పకుండా దేవుని రూపంలో సృజింపబడిన స్త్రీ చాలా విలువైన దేవుని సృష్టి. ఆదాము ప్రక్కటెముక నుండి మరి దేవుడు స్త్రీని సృష్టించినాడు. అంటే దెర్ ఇస్ అ ఉమన్ ఇన్ ఎవ్రీ మ్యాన్. ప్రతి మరి పురుషుల్లో స్త్రీ ఉన్నది. ఆ స్త్రీ మరి ఒక సాటి అయిన సహాయకురాలుగా దేవుడు నియమించినాడు. తల నుండి ఎముక తీయలేదు, కాలు నుండి తీయలేదు. నేను ఎప్పుడు ఆలోచిస్తాను, తల నుండి ఎందుకు తీయలేదు అంటే పురుషుల మీద పెత్తనం చేయడానికి వీలు లేదు. కాలు నుండి ఎందుకు తీయలేదు, పురుషులు స్త్రీలను అడగదొక్కడానికి వీలు లేదు. పక్క నుండి తీసినాడంటే తప్పకుండా పురుషునికి సమంగా నువ్వు దేవుని కార్యాలు, దేవుని రాజ్యం కట్టడంలో వాడబడాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. హల్లెలూయా. ఒక స్త్రీ పాత్ర గృహంలో ఎంత విలువైంది, ఎంత విలువైందండి. ఒక స్త్రీ గృహంలో లేకుంటే అంత చీకటే. ఇంటికి దీపం ఇల్లాలంటారు కదా. ఆ స్త్రీ ఒకవేళ మౌనంగా ఉందనుకోండి, ఇంట్లో మాట్లాడకుండా మౌనంగా ఉంటే ఇల్లంతా ఎంత బోసిపోయి ఉంటుంది. భర్త అడుగుతాడు, ఎందుకు మాట్లాడతలేవు అని. పిల్లలు అంటారు, ఏంటమ్మా మౌనంగా ఉన్నావని. ఒక గృహంలోనే స్త్రీ మౌనంగా ఉంటే, అంత కలవరం కలిగితే, సంఘంలో అందరు నోటి మీద వేలేసుకొని స్త్రీలందరూ మౌనంగా ఉంటే ఎంత భయంకరంగా ఉంటుంది ఆ పరిస్థితి. స్త్రీలు తప్పకుండా నోరు తెరవని, నోరు బాగ్గా తెరవు, నేను దాన్ని నింపుతానన్నాడు దేవుడు. దేవునికి స్తోత్రం. శరీరంలోనే సగటు భాగం పనిచేయకుంటే దాన్ని పక్షవాతం అంటారు. నీ శరీరంలో సగం భాగం పనిచేయకుంటే పక్షవాతం అని అంటారు కదా. నువ్వు నడవలేవు, నిలవలేవు, పరిగెత్తలేవు. మరి సంఘంలో, క్రీస్తు శరీరమైన సంఘంలో సగటుగా స్త్రీలందరూ మౌనంగా ఉంటే ఆ సంఘం ఎలాగూ
ప్రభు కొరకు ప్రకాశించగలదు, ఎలాగో ఆత్మలను రక్షించగలదు. ఒక యుద్ధంలో సగటు సైనికులు పనిచేయడం లేకుంటే ఆ యుద్ధం ఎలా గెలవగలరు? కాబట్టి ప్రతి స్త్రీ కూడా ప్రభు కొరకు ప్రకాశించాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ప్రతి స్త్రీ కూడా పవిత్రమైన ప్రవర్తనతో, అణుకువతో, తగ్గింపు స్వభావంతో, యేసు కలిగిన మనసుతో తప్పకుండా యేసు సేవలో వాడబడాలని చెప్పడంలో ఏ సందేహం లేదు. దేవునికి స్తోత్రం. వాక్యంలో చూసినప్పుడు హెబ్రీలకు రాసిన పత్రిక 11వ అధ్యాయంలో స్త్రీలు ఉన్నారు. విశ్వాస వీరుల జాబితాలో స్త్రీలు ఉన్నారు. యేసుక్రీస్తు వంశావళిలో స్త్రీలు ఉన్నారండి. చప్పట్లు కొట్టి దేవుని స్తుతించండి. హల్లెలూయా. గాడ్ నీడ్స్ విమెన్. యు ఆర్ నీడెడ్ బై గాడ్. మరి ప్రభు ఈరోజు మనతో మాట్లాడుతున్నాడు. లూకా సువార్త 13వ అధ్యాయంలో ఒక నడుము వంగిపోయిన స్త్రీ, ఆమె సమాజ మందిరపు ఆ యొక్క ఆవరణంలో ఉన్నది. ప్రభు బోధకుని స్థానంకి వచ్చి ఆ సమాజ మందిరంలో ప్రాంగణాలు ఉంటాయి. ప్రాంగణాలు ప్రధాన యాజకులు, యూదుల్లో ప్రముఖులు, రబూనీలు, అలాగే పరదేశులు, చిట్ట చివరిలో స్త్రీలను కూర్చోబెడతారు. స్త్రీలకు ఆలయంలోకి ప్రవేశం లేదు. స్త్రీలు బహిరంగ కనబడితే వారితో మాట్లాడకూడదని, వారిని తాకకూడదని, ఇలాంటి నియమాలన్నీ ధర్మశాస్త్ర చట్టంలో ఉంది. స్త్రీలకు ఎలాంటి ఆధిక్యత లేని రోజుల్లో యేసు ప్రభు ఆ సమాజ మందిరపు బోధకుని స్థానంలో నిలబడుతూ ఒక నడుము వంగిపోయి 18 సంవత్సరాలు బలహీనపరచు దయ్యం పట్టిన స్త్రీ మీద ప్రభు యొక్క చూపులు పోయినాయి. ఆ స్త్రీని చూసి అమ్మా అని పిలిచి ముందుకు రమ్మంటాడు. ముందుకు రమ్మన్నప్పుడు మొత్తానికి నడుము వంగిపోయింది. దీర్ఘకాల వ్యాధి, 18 సంవత్సరాల నుండి అపవాది చేత బంధింపబడిన స్త్రీ. ఆమెకు నిఠారుగా నిలబడడానికి వీలు కాదు. మనుషుల ముఖం చూడలేదు, దేవుని తట్టు కన్నులెత్తలేదు, కేవలం భూమినే చూస్తుంది. నడుము వంగిపోయింది అని ఎన్ని సబ్బాతు దినములు ఆమె సమాజ మందిరానికి వచ్చిందో తెలియదు, ఎన్ని సంవత్సరాల నుండి వస్తుందో ఆశతో కనిపెట్టి ప్రభు ఆమెను గుర్తించి ముందుకు రమ్మని ఆమె మీద చేతులుంచగానే ఆమె నిఠారుగా నిలబడిందని వాక్యంలో ఉంది. చప్పట్లు కొట్టి దేవుని స్తుతిద్దాం. హల్లెలూయా. వంగిపోయింది, ఆమె వంగిపోయింది. కానీ ప్రభు ఆమెను తాకినప్పుడు ఆమె నిలబడేది, నిఠారుగా నిలబడింది. నాకు ఈ వాక్యం చదివినప్పుడు దేవా, కృంగిపోయిన స్త్రీలను, వంగిపోయిన స్త్రీలను, శారీరకంగా బాగానే కనబడుతున్నారు కానీ ఆత్మలో ఎంతో నలిగిపోయి, కృంగిపోయి, వంగిపోయిన వారిని నువ్వు తాకుతే వారు చక్కగా నిలబడగలరు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. వారి శక్తి తప్పకుండా పుంజుకోగలరు, వారు నీ కొరకు వెలగగలరని ప్రభువు నాతో మాట్లాడినాడు. చూడండి, స్త్రీని ఎంత ప్రేమించినాడు. సాధారణంగా బోధకుని స్థానానికి వచ్చినప్పుడు పెద్ద పెద్ద వాళ్ళనే చూస్తారు, అక్కడెక్కడ విఐపీస్ మీదనే దృష్టి పోతుంది స్పీకర్స్కు. కానీ ఆ రోజు బోధ చేయడానికి యేసు ప్రభు సమాజ మందిరానికి వచ్చినప్పుడు ఆయన దృష్టి పెద్దవారి మీద పోలేదు, రబ్బూనీల మీద, యాజకుల మీద, ప్రధాన యాజకుల మీద ఆయన దృష్టి పోలేదు. కానీ ఆ చిట్ట చివరిలో ఉన్న నడుము వంగిపోయి ఉన్న బలహీనపరచు దయ్యం పట్టిన ఆ స్త్రీని ప్రభు చూచి ముందుకు రమ్మని పిలిచి ఆమెను తాకి ఆమెను ముట్టి బాగు చేసి, అమ్మా నీ బలహీనతల నుండి నీవు విడుదల పొంది ఉన్నావు అని చెప్పినాడు. చప్పట్లు కొట్టి దేవుని స్తుతిద్దాం. హల్లెలూయా. ఇది లూకా సువార్త లూకా 13 చివరి పేరాలో ఈ మాట మీరు చూస్తారు. అమ్మా నీ బలహీనతల నుండి నువ్వు విడుదల పొందినావు. అప్పుడు నాకు అనిపించింది, యేసు ప్రభువా నువ్వు ఎంతగా స్త్రీలను ప్రేమిస్తున్నావు. వంగిపోయి, కృంగిపోయి, అలసిపోయి, నిరాశతో, నిస్పృహలతో ఉన్న స్త్రీలను నువ్వు తప్పకుండా దృష్టిస్తున్నావు, వారిని నువ్వు ప్రేమిస్తున్నావు, వారి కృంగుదలను నువ్వు విడుదల ఇస్తావు, తప్పకుండా వారిని ఠారుగా నువ్వు నిలబెడతావు, వారికి నీ శక్తిని నువ్వు ఇస్తావు, వారిని నువ్వు బలపరుస్తావు, అపవాది క్రియలను లయపరుస్తావు అని నాకు అనిపించింది. ఇంకా మీరు చూసినప్పుడు రక్తస్రావం గల స్త్రీ వచ్చింది యేసు ప్రభు పాదాల దగ్గరికి. ఆమెకు 12 సంవత్సరాల నుండి రక్తస్రావం. ఈ కార్యం ఎందుకు పరిశుద్ధ గ్రంథంలో ఉంది? రక్తస్రావం గల స్త్రీ గురించి పరిశుద్ధ గ్రంథం దీంట్లో ఎందుకుంది నాకు అనిపించింది. దేవుడు తప్పకుండా స్త్రీలను ఆదరించడానికి, స్త్రీలకున్న బలహీనతను యేసు ప్రభు నయం చేస్తాడనే విశ్వాసం వారిలో కలగాలనే ఈ రక్తస్రావం గల స్త్రీ గురించి పరిశుద్ధ గ్రంథంలో రాయబడి ఉంది. ఆమె విశ్వాసాన్ని ప్రభు చూసినాడు. ఆమె ఆ జనసములో పడి, అంతకుముందు ఆమె ఎంతోమంది వైద్యులను ఆశ్రయించింది, ఎన్నెన్నో తిప్పలు పడిందంట.
ఆమె కలిగిన ధనమంతా వ్యయమైపోయింది. ఆమెకు రోగము నయము కాలేదు. కానీ ఆ స్త్రీ ఎంత ఆశతో యేసు ప్రభు దగ్గరకు వచ్చింది. ఎముకల గూడు మాత్రమే ఉంది. ఎవరైనా తొక్కేస్తే అప్పటికప్పుడే ప్రాణాలు పోవాలి. అంత జనసమూహంలో పడి ఆ స్త్రీ వచ్చిందంటే ఆమెలో ఎంత ధైర్యం, యేసు ఆమెను ప్రేమిస్తున్నాడని. తప్పకుండా ఆయన వస్త్రపు చెంగును ముట్టుకుంటే బాగైపోతాన, రోగం నయమైపోతుందనే విశ్వాసం. ఆమె విశ్వాసాన్ని యేసు ప్రభు చూసినాడు. ఆమె రోగం నయమైపోయింది. యేసు ప్రభు యొక్క వస్త్రపు అంచు ముట్టగానే ప్రభావం ఆయనలోకి ప్రవేశించింది. ఆమె రక్తధార అరికట్టింది. చప్పట్లు కొట్టి దేవుని స్తుతిద్దాం. హల్లెలూయా. విశ్వాసంతో యేసును తాకితే యేసుకు తెలుస్తుంది. యేసు వెనకతట్టు చేసి, ఎవరు నన్ను ముట్టినారు? హూ టచ్ మీ? ఎవరు ముడతారయ్యా? ఇంతమంది జనసమూహం నీ మీద భయపడుతుంటే మేము ఎలా చెప్పగలం ఎవరు ముట్టినారు అని? అప్పుడు ప్రభు అంటున్నాడు, నన్ను ఎవరో విశ్వాసంతో తాకినారు. ప్రభు ఆమెను చూసి, నీ విశ్వాసం నిన్ను రక్షించి. చూడండి, రక్తస్రావంతో 12 సంవత్సరాలు బాధపడితే మనుషులు ఎంత విసుక్కుంటారు. ఇంట్లో అలాంటి ఒక స్త్రీ ఉంటే అందరికి ఎంత చిరాకు ఉంటుంది. కానీ యేసు ప్రభు అట్టి రోగస్తులను కూడా మరి స్త్రీలను ముఖ్యంగా ఆయన ప్రేమిస్తున్నాడు. వారి బలహీనతలను గమనిస్తున్నాడు. వారి శరీర రుగ్మతల నుండి ఆయన విడిపించగలడు. హల్లెలూయా, గట్టి చెప్దామా? హల్లెలూయా. మరి ఎవరు నయము చేయని రోగం ఒకవేళ నీకుంటే ప్రభు వస్త్రము తాకితే చాలు విశ్వాసంతో, తప్పకుండా ప్రభు నిన్ను బాగు చేస్తాడు. హీ లవ్స్ ఉమెన్. టుడే ఈజ్ మై టాపిక్. ఈరోజు నా ప్రసంగ అంశం, యేసు స్త్రీలను ప్రేమిస్తున్నాడు. జీసస్ లవ్స్ విమెన్. చప్పట్లు కొట్టి దేవుని స్తుతిద్దాం. హల్లెలూయా. సమాజం ఒకవేళ నిన్ను చిన్న చూపు చూడొచ్చు. సంఘంలో నిన్ను చిన్నగా చూస్తున్నారేమో. నీ తలాంతులను వారు లెక్క పెట్టడం లేదేమో. నీ వ్యక్తిత్వాన్ని గుర్తించబోతున్నారేమో. కానీ యేసు దృష్టిలో నువ్వు ఒక ఘనమైన విలువైన పాత్రమని మర్చిపోకూడదు. యేసు రక్తస్రావం గల స్త్రీని చూసినాడు. నడుము వంగిపోయిన స్త్రీని చూసినాడు. తరువాత పాపములో పట్టబడిన ఒక స్త్రీని తీసుకొచ్చినారు యేసే దగ్గరికి. ధర్మశాస్త్ర చట్ట ప్రకారము వ్యభిచారంలో పట్టబడిన స్త్రీని రాళ్ళు రువ్వి ఏం చేయాలి? చంపేయాలి. వాళ్ళంతా రాళ్ళు తీసుకొని యేసే దగ్గరకు వచ్చినప్పుడు యేసు ఒక్కసారి వారిని చూసి, అంటే యేసు ఈ స్త్రీని ఎంత ప్రేమిస్తున్నాడు చూడండి. పాపాత్మురాలే అయినా కానీ యేసు ప్రేమను పొందుకుంది. ఆమె పాపిష్టి, పాపాత్మురాలే, ఆయన యేసు ఆమెను ప్రేమిస్తున్నాడు. మీలో పాపం లేనివాడు మొట్టమొదటి రాయిని విశ్రమండి. ఎవరికి ధైర్యం లేదు, అందరు రాళ్ళు కింద పడేసినారు. అమ్మా, నేను కూడా నీకు శిక్ష విధింపను, ఇక మీద నీవు పాపము చే. ఆమెను ప్రేమించి ఆమె పాపములను క్షమించినట్టు మనం చూస్తున్నాం. మరి ఒక పాపాత్మురాలైన స్త్రీ, లూకాసు వార్త 7వ అధ్యాయంలో ఉంది. ఈ పాపాత్మురాలైన స్త్రీ వచ్చి యేసు పాదముల మీద పడి ఏడుస్తూ ఉందట. కన్నీళ్లతో యేసయ్య పాదాలు తడిపేసి. లూకాసు వార్త 7వ అధ్యాయంలో మనం చూసినప్పుడు ఈమె పాపాత్మురాలు పరిసయ్యుని ఇంటికి వచ్చింది. ఆమెను ఎవరు పిలవలేదు. షీ వాజ్ అన్ అన్ఇన్వైటెడ్ గెస్ట్. పరిసయ్యుని ఇంటికి యేసు ప్రభు ఆహ్వానింపబడినాడు, కానీ ఈ పాపాత్మురాలని పరిసయ్యుడు పిలవలేదు. అయినా చూడండి, యేసు మీద ఉన్న ఆ విశ్వాసం, ఆ ప్రేమ. ఈ పాపాత్మురాలు వచ్చి యేసే పాదాలు పట్టుకొని ఏడ్చి కన్నీళ్లతో తుడిచి మానక ముద్దు పెట్టుకొని తల వెంట్రుకలు తీసి పాదాలు తుడిచి ఆరాధిస్తుంది. పరిసయ్యుడు అంటాడు, ఈమె పాపాత్మురాలని ఈ ప్రవక్త అయిన యేసుకు తెలియదా? ఈయన నిజంగా ప్రవక్త అయితే ఈమె పాపాత్మురాలని గుర్తుపట్టాలి కదా. యేసు ప్రభు వెంటనే పరిసయ్యుని హృదయాన్ని గమనించి ఒక మాట అంటాడు, నేను నీ ఇంటికి వచ్చినప్పుడు నువ్వు నా కాళ్ళు కడుక్కోవడానికి నీళ్ళు ఇవ్వలేదు, నాకు ఒక ముద్దు కూడా పెట్టలేదు. నేనైతే ఈ పాపాత్మురాలైతే నా పాదాలు తన కన్నీళ్లతో తడిపింది, మానక నా పాదాలు ముద్దు పెట్టింది, నన్ను ఆరాధించింది. ఈమె నన్ను విస్తారంగా ప్రేమించింది కాబట్టి విస్తారంగా ఈమె పాపములను నేనేం చేస్తాను? క్షమిస్తాను. చప్పట్లు కొట్టి దేవుని స్తుతిద్దాం. హల్లెలూయా. మీరు గమనించండి, ఒక రీసెర్చ్ వేలో మీరు సువార్తలు చదవండి. ఎక్కడైనా యేసు ప్రభు స్త్రీల కొరకు నిలబడ్డాడు, బండగా నిలబడినట్టు నాకు అనిపిస్తుంది. దేవుని స్తోత్రం. ఆ పరిసయ్యుడు విమర్శిస్తున్నాడు. పరిసయ్యుడు అంటున్నాడు, ఈమె పాపాత్మురాలు, ఈయన ప్రవక్త, ఈయనకు తెలియదా? వెంటనే యేసు ప్రభు వచ్చేసినాడు. అంటే మన కొరకు నిలబడడానికి ప్రభు ఉన్నాడు. నీ దేవుడు నీ పక్షమందు ఉంటే నీకు విరోధి ఇవ్వడండి. సేవ చేయడానికి ఎన్ని ఆటంకాలు పెడతారు పురుషులు అనబడేవారు, అందరు పురుషులు గారు. అయినా దేవుడు నిలబడితే ఆ స్త్రీ ఎంతగా వెలగగలదు ప్రభు కొరకు. మరి ఈ పాపాత్మురాలు పక్షాన యేసు ప్రభు నిలబడుతున్నాడు. ఆమెను
పరామర్శిస్తున్నాడు. ఆమెను పొమ్మనడం లేదు, వద్దనడం లేదు. ఆమె ముద్దు పెడతా ఉంది, పాదాలకు ముద్దు పెడతా ఉంది, ఏడుస్తూ ఉంది. యేసుప్రభు అంటున్నాడు, అమ్మా నీ విశ్వాసం నిన్ను రక్షించింది, నీ పాపములు క్షమింపబడింది, సమాధానము గలదానివై నీవు పో. హల్లెలూయా చెప్పండి ఒకసారి.